కాన్కెటినేటెడ్ అని పిలుస్తారు అన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే. అలానే ఇదే కాన్సెప్ట్‌ని టపుల్ కాన్కాటినేట్‌ని అర్థం చేసుకోవడానికి ఏం చేద్దామంటే మరొక అప్రోచ్ అనేది చూద్దాం. ఎందుకంటే మనం కోడ్ రాసేటప్పుడు డిఫరెంట్ అప్రోచెస్‌లో కూడా మనం ఏం చేయొచ్చంటే ఈ కాన్కాటినేట్ అనేది అప్లై చేస్తా ఉంటారు. ఆ మెథడ్స్ అన్నిటిని కూడా ఏం చేద్దామంటే వన్ బై వన్ చూద్దాం. ఓకే. దానికోసం నేను ఏం చేశానంటే నా దగ్గర టపుల్ అండర్ స్కోర్ ఏముందంటే ఏ అని ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్‌లో నాకేముందంటే వాల్యూ ఏముందంటే టపుల్ ఆఫ్ అని ఏముందంటే 1 కామా ఏం చేశాను 6 అనే ఒక స్ట్రింగ్ ఐటము కామా ఎంతైనా తీసుకున్నా అంటే 4.23 అని తీసేసుకున్నాను. ఓకే డన్. ఈ ఐటమ్స్ అన్ని తర్వాత నేను ఏం చేశానంటే ప్లస్ అని పెట్టేసి మరొక టపుల్ ఐటమ్ తీసేసుకున్నాను. ఆ ఐటమ్‌లో నేను ఏం చేశానంటే 8.4 అనే ఒక ఐటమ్‌ని అలానే ఇంకోటి ఏం తీసుకున్నానంటే ఎన్ని తీసుకున్నానంటే 4 అని తీసుకున్నాను అనమాట. ఓకే. డేటా నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి తర్వాత నేను ఏం చేశానంటే డబుల్ అండర్ స్కోర్ ఏ అని రాసేసాను అనమాట. నేను ఏం చేశానంటే చూసాను. అప్పుడు నాకేమొచ్చిందో చూడండి, మనం తీసుకున్న టపుల్ ఏదైతే ఉందో ఆ టపుల్స్ రెండు కూడా ఏమైందంటే కాన్కాటినేట్ అయ్యి దాని ద్వారా వచ్చే అవుట్పుట్ అంతా కూడా నాకేమైందంటే ఇలా ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఓకే. ఇది కూడా మీ అందరికి అర్థమైపోయింది కదా? ఓకేనా? ఓకే. అలానే మరొక అప్రోచ్ గురించి చూసాను అనమాట. అలా నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడ ఇంకోటి చూసాను అనమాట. ఏం రాసేసానంటే డబుల్ అండర్ స్కోర్ బి అని ఒక వేరియబుల్ తీసేసుకుని ఆ వేరియబుల్లో నేను ఏం చేశాను ఒక డబుల్ తీసేసుకున్నాను అనమాట. ఏంటిది అంటే 2 కామా అనేసి అలానే 4 కామా ఐటమ్ పెట్టేసేసి తర్వాత నేను ఏం చేశానంటే ప్లస్ అని పెట్టేసి టపుల్ ఏ అని రాసేసాను అనమాట. టపుల్ ఏ అని చేసేసి కిందకు వచ్చేసి నేను ఏం చేశానంటే టపుల్ బి అని ప్రింట్ ఆఫ్ టపుల్ బి అని ఇచ్చాను అనమాట. అప్పుడు నాకు వాట్ విల్ బి ద అవుట్పుట్. ఓకే. ఓకే. అంటే అప్పుడు నాకేమొచ్చిందంటే నాకు అంతా కూడా ఒక పారాంథసిస్‌లో ఏమైందంటే ఆ టపుల్ ఐటమ్స్ అన్నీ కూడా ఏమైనాయంటే కంబైన్ అవ్వడం అనేది జరిగింది. ఇలా డిఫరెంట్ అప్రోచెస్‌లో కూడా మనం ఏం చేయొచ్చంటే టపుల్ కాన్కాటినేట్ అనేది అన్నీ చేయగలము అనేసి నాకు అర్థమైపోయిందండి. ఓకేనా? ఓకే. అలానే మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. అది ఏంటిదంటే రెపిటేషన్ ఆఫ్ ఏ టపుల్. అంటే టపుల్ రెపిటేషన్ అనే ఒక కాన్సెప్ట్ గురించి కూడా మనం ఏం చేద్దామంటే ఇప్పుడు డిస్కస్ చేసుకోవడం అనేది చేద్దాం అనమాట. అదేంటిది రెపిటేషన్. రెపిటేషన్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా రెపిటేషన్ అంటే ఏంటి? రిపిటేషన్ అంటే ఎలా చేస్తారో నేర్చుకున్నాము. రిపిటేషన్ ఎలా నేర్చుకున్నాం. ఇప్పుడు నేనేం చేశానంటే నా దగ్గర ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. స్ట్రింగ్‌లో ఎలా చేసామనేది చూద్దాం. నా దగ్గర స్టార్ అనే ఒక స్ట్రింగ్ ఉంది. ఈ స్టార్ అనే స్ట్రింగ్‌ని నేనేం చేద్దాం అనుకున్నానంటే ఒక 3 టైమ్స్ క్రియేట్ చేయాలనుకున్నాను. ఈ స్టార్ అనే సేమ్ స్ట్రింగ్‌ని నేనేం చేసేసానంటే నా ప్రోగ్రామ్‌లో ఒక 3 సార్లు రాయాలి అనుకున్నాను. అప్పుడు మనం ఎలా రాయగలం? సతీష్ డూ యూ నో? ఒక స్టార్ అని ఒక స్ట్రింగ్ ఉందనమాట. అదే స్ట్రింగ్ నేనేం చేద్దాం అనుకున్నాను అంటే ఒక ప్రోగ్రామ్‌లో 3 సార్లు రాయాలనుకున్నాను అనమాట. ఒకే వేరియబుల్. అలా రాయాలి అంటే ఎలా రాస్తాను? ఒకే వేరియబుల్‌లో సేమ్ స్ట్రింగ్ స్టార్ అనే స్ట్రింగ్‌ని 3 సార్లు తీసుకోవాలనుకున్నాను అనమాట. అలా తీసుకోవాలంటే అప్పుడు నేను ఎలా రాస్తాను? Print of star into 3 things. అంటే ఒక వేరియబుల్‌లో తీసేసుకోవాలనుకున్నాను. అందుకోసం నేనేం చేశానంటే ఏ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్‌లో నేనేం చేద్దాం అనుకున్నానంటే ఇదే స్టార్ అనే స్ట్రింగ్‌ని 3 సార్లు రాయాలనుకున్నాను. అప్పుడు నేనేం చేసేసానంటే జనరల్‌గా Print of రాయాలంటే ఏం చేశానంటే ఒక స్టార్ పెట్టేసేసి దాని పక్కన ఏం చేశానంటే ప్లస్ అని పెట్టేసేసి తర్వాత నేనేం చేశాను మళ్ళీ అదే స్టార్‌ని తీసేసేసుకొని తర్వాత నేనేం చేశాను 3 సార్లు రాయాలి కదా! మళ్ళీ ప్లస్ అని పెట్టేసేసేసి మళ్ళీ నేనేం చేశానంటే మళ్ళీ ఏం చేశాను స్టార్ అని చేశాను. ఇలా ఎప్పుడైతే రాస్తానో అప్పుడు నాకేమైందంటే నాకు ప్రింట్ ఆఫ్ ఏ ఇచ్చానుకో అప్పుడు 3 స్టార్స్ కూడా ఏమవుతున్నాయంటే ఏ అనే వేరియబుల్‌లో స్టోరేజ్ అవుతుంది. అంటే ఒక ఏ అనే ఒక వేరియబుల్‌లో 3 సిమిలర్ కైండ్ ఆఫ్ స్టార్స్‌ని గనక స్టోర్ చేయాలి అంటే మనం కోడ్ అనేది ఎలా రాస్తారంటే ఇలా ప్రతి స్ట్రింగ్ పక్కన ఏం చేస్తారంటే ప్లస్ 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 అనేది పెట్టడం ద్వారా ఏం చేస్తారంటే ఒక సిమిలర్‌గా ఉన్న స్ట్రింగ్‌ని ఏం చేస్తారంటే ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయాలంటే ఇలా రాస్తారనమాట. ఇంత సపోజ్ దట్ నేనేం చేయాలంటే సేమ్ స్ట్రింగ్‌ని 10 సార్లు రాయాలనుకున్నాను.
అలా 10 సార్లు తీసుకోవాలనుకున్నాను. అప్పుడు నేనేం చేస్తాను, అదే స్ట్రింగ్ తీసుకొని ప్లస్ మళ్ళీ అలానే ఎన్నిసార్లు 10 టైమ్స్ రిపీట్ చేయడం అనేది చేయాలి. సపోజ్ దట్ 100 టైమ్స్ రాయాలనుకున్నాను ఈ స్టార్ అనే స్ట్రింగ్ని. అలా రాయాలంటే ఏమవుతుంది, ఇలా రాయాలంటే మళ్ళీ ప్లస్ అనేసి అట్లా 100 టైమ్స్ రాయాలంటే చాలా టఫ్గా అవుతుంది కదా. అంటే పద్దాకులు ఇలా రాయకుండా దీనికంటే ఒక సింప్లిఫైడ్గా ఏదైనా ఒక మెథడ్ ద్వారా ఈ స్టార్ అని సిమిలర్ కైండ్ ఆఫ్ స్ట్రింగ్ని బోలెడు సార్లు కనుక మనం రాయాలి అంటే ఎలా రాయవచ్చు అంటే దానికంటూ ఒక అప్రోచ్ ఉందన్నమాట. దానిని ఏమంటారంటే స్ట్రింగ్ రిపిటేషన్ అనే ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా ఏం చేయొచ్చు అంటే ఒక వేరియబుల్ లోపల మనం ఏదైతే స్ట్రింగ్ని సిమిలర్ స్ట్రింగ్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో అదే స్ట్రింగ్ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అనేది చేయాలి అంటే ఏం చేయొచ్చు అంటే స్ట్రింగ్ రిపిటేషన్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా రాయొచ్చు అనమాట. అలా రాయాలి అంటే ఏం చేయాలంటే మనం ఏదైతే స్ట్రింగ్ని రిపీట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ స్ట్రింగ్ని ఫస్ట్ రాసేసేసి దాని పక్కన ఏం చేయాలి అంటే స్టార్ అనే ఒక మల్టిప్లికేషన్ ఆపరేటర్ పెట్టేసేసి దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఎన్నిసార్లు అయితే రిపీట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ రిపీట్ చేయాల్సిన ఇంటీజర్ నెంబర్ ఇవ్వాలన్నమాట. సపోజ్ 3 టైమ్స్ రిపీట్ చేద్దాం అనుకున్నాం, అందుకని ఇక్కడ 3 అని చేసానుకో అప్పుడు నాకేమైంది అవుట్పుట్ కనుక చూసాను అప్పుడు నాకేమైంది అవుట్పుట్ చూసేస్తే ఏమైంది ఈ స్టార్ అనేది ఏమైందంటే 3 సార్లు ఏమైంది ప్రింట్ అవ్వడం అనేది జరిగింది. అంటే దాని మీనింగ్ ఏంది, ఏ అనే వేరియబుల్లో ఏమైందంటే ఈ స్టార్ అనేది ఏమైందంటే 3 సిమిలర్ కైండ్ ఆఫ్ స్టార్స్ అనేవి ఏమవుతాయంటే కాన్కెటినేట్ అయ్యి దానిలో ఏమవుతాయంటే స్టోరేజ్ అవ్వడం అనేది జరిగింది. ఇలా చేయడాన్ని ఏమని పిలుస్తారంటే స్ట్రింగ్ రిపిటేషన్ అని పిలుస్తారు అనమాట. ఓకేనా, అంటే స్ట్రింగ్ రిపిటేషన్ అనేది వచ్చేసింది. అలానే టపుల్ను కూడా రిపిటేషన్ చేయాలంటే ఇదే మెథడ్ అనేది అప్లై ఇద్దా లేకపోతే వేరే మెథడ్ ద్వారా చేయగలమా అనే దాని గురించి ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒకసారి చూసి వచ్చేద్దాం. ఓకేనా, ఓకేనా. అలానే ఇప్పుడు నా దగ్గర ఏముంది అంటే నా దగ్గర ఒక ఏ అనే ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్లో నా దగ్గర ఏముందంటే స్టార్ అనే ఒక స్ట్రింగ్ ఉంది. అదే స్ట్రింగ్ నేనేం చేయాలనుకున్నా అంటే ఈ ఏ అనే వేరియబుల్లో మల్టిపుల్ టైమ్స్ నేను స్టోర్ చేయాలనుకున్నాను. అలా స్టోర్ చేయాలంటే నేను జనరల్గా అయితే ఏం చేస్తాను, ఇక్కడ స్టార్ అని పెట్టి ప్లస్ అని పెట్టి తర్వాత ఏం చేస్తాను మళ్ళీ స్టార్ అని తీసేసుకొని మళ్ళీ ఏం చేస్తాను 3 స్టార్లను కనుక స్టోర్ చేయాలనుకున్నాను. మళ్ళీ ఏం చేశాను డబుల్ కోట్ తీసుకుని దాంట్లో స్టార్ అని పెట్టాను. అంటే ఇప్పుడు నాకు ఏమైందంటే నేను ఏదైతే 3 స్టార్స్ తీసుకున్నానో అవన్నీ ప్రాపర్గా స్టోరేజ్ అయినాయో లేదో చూద్దాం అనుకున్నాను. అందుకని ప్రింట్ ఆఫ్ ఏ ఇచ్చాను. చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసి చూసినప్పుడు నాకు ఏమైందంటే ఏ అనే వేరియబుల్లో సిమిలర్ కైండ్ ఆఫ్ స్టార్స్ ఏమైందంటే 3 స్టార్స్ కూడా ఏమైంది స్టోర్ అయినాయి అని నాకు అర్థమైపోయింది. ఓకే, ఇలా కాకుండా 10 సార్లు నేను ఏం చేయాలనుకున్నా అంటే ఇదే స్టార్ అనే సేమ్ ఎలిమెంట్ని 10 స్టార్ ఐటమ్స్ని ఏం చేద్దాం అనుకున్నా అంటే ఒక స్ట్రింగ్లో స్టోర్ చేద్దాం అనుకున్నాను. అలా స్టోర్ చేయాలంటే కోడ్ ఎలా రాస్తాను, మళ్ళీ ప్లస్ పెట్టాను. అలా ఏం చేస్తాం సిమిలర్ కైండ్ ఆఫ్ స్టార్ని ఏం చేస్తాం అప్ టు 10 టైమ్స్ ఏం చేస్తాం ఇదే కోడ్ని రిపీట్ అనేది చేస్తూ ఉంటాం. అలా కాకుండా మనం ఇంకొక షార్ట్ కట్లో ఏమన్నా టెక్నిక్ ద్వారా అలా స్టోర్ చేయొచ్చు అంటే నాకు అప్పుడు అర్థమైంది అనమాట. ఒక కాన్సెప్ట్ ద్వారా చేయొచ్చు అని నాకు అర్థమైంది. అప్పుడు నేనేం చేశానంటే ఏదైతే స్టార్స్ని ఒక వేరియబుల్ ఎన్ని టైమ్స్ అయితే స్టోర్ చేయాలనుకుంటున్నామో అలా స్టోర్ చేయాలంటే మనం ఏం చేయాలంటే దాని పక్కన ఏం చేయాలంటే సేమ్ స్ట్రింగ్ తీసేసుకొని దాని పక్కన స్టార్ అని పెట్టి దాని పక్కన ఏం చేసిందంటే 10 అని పెట్టాను. అప్పుడు నాకు ఏమైందంటే అదే స్టార్ అనే ఐటెం అనేది ఏమైందంటే 10 టైమ్స్ ఏమైందంటే రిపీట్ అయిపోయింది. ఆ రిపీట్ అయిపోయిన సేమ్ స్ట్రింగ్ అనేది ఏమవుతుందంటే ఏ అనే వేరియబుల్లో స్టోరేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ నేను ఏదైతే మెథడ్ అప్లై చేశానో ఈ మెథడ్ ఏమని పిలుస్తారంటే స్ట్రింగ్ రిపిటేషన్ అని పిలుస్తారన్నమాట. ఓకే, అలానే మనం ఏం చేస్తామంటే ఒక టపుల్ రిపిటేషన్ అనేది కూడా పాసిబుల్ అవుతుందా లేదనేది చూద్దాం అనమాట. అందుకోసం నేను ఏం చేశాను అంటే ఒక టపుల్ తీసుకున్నాను. ఆ టపుల్ ఏం తీసుకున్నాను అంటే టపుల్ __ ఏ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లో నేను ఏం చేశాను అంటే ఒక టపుల్ తీసుకున్నాను అనమాట. ఏం తీసుకున్నాను 1 అనే ఐటము 2 అనే ఐటెంతో ఉన్న ఒక టపుల్ తీసుకున్నాను. ఇదే టపుల్ ఐటమ్స్ని ఏం చేశానంటే టపుల్ _ ఏ అనే వేరియబుల్లో ఒక 3 టైమ్స్ నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే ఇదే వాల్యూని స్టోర్ చేద్దాం అనుకున్నాను. ఇదే వాల్యూని నేను ఏం చేద్దాం అంటే స్టోర్ చేద్దాం అనుకున్నాను. అలా స్టోర్ చేయాలంటే జనరల్గా ఏం చేస్తాము ప్లస్ 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 అని పెట్టి ఇదే వాల్యూని తీసుకోవడం ద్వారా చేస్తాం కదా. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే స్టార్ అని పెట్టేసి దాని పక్కన 3 అని ఇచ్చాను. చేసి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే టపుల్ _ ఏ అని ఇచ్చాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు నాకు ఏమైందో చూడండి 1,2 1,2 1,2 అంటే మనం ఏం చేసాము ఒకే టపుల్ వాల్యూని కూడా ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ టైమ్స్ ఒక వేరియబుల్లో
స్ట్రింగ్ రిపిటేషన్ అనేది చేసినట్టే టపుల్ను కూడా మనం ఏం చేయొచ్చు అంటే రిపిటేషన్ అనేది చేయవచ్చు అనేది నాకు అర్థమైపోయింది అన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది? నో సార్. ఓకే, మీరు అదే గుర్తుపెట్టుకోవాలి. ఒక వేరియబుల్ తీసుకున్నాను కాబట్టి అప్పుడు నాకు ఏమైందంటే ఒకే పారాంథసిస్ అనేది వచ్చింది. దాంట్లో ఏమైందంటే ఈ వాల్యూస్ అన్ని ఒక స్టోరేజ్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ కూడా ఏం చేద్దామంటే ఈ సెషన్లో నేర్చుకుందాం. అదేంటిదంటే టపుల్ స్లైసింగ్ అనే దాని గురించి చూద్దాం అన్నమాట. ఓకే, అంటే ఎన్ని ఏంటంటే ఒక డేటాబేస్ కనుక మనం చేస్తే రిమైనింగ్ అంతా సేమ్ అని చెప్పుకోవడానికి ఏం చేస్తుందంటే ఆల్రెడీ మీకు లిస్ట్ అనేది నేర్పాను కాబట్టి రిమైనింగ్ అంతా కూడా సిమిలర్గానే ఉంటాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుని డైరెక్ట్గా చేసేస్తున్నాను అనమాట. ఓకే, అలా నేను ఏం చేస్తున్నానంటే మరొక కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాం మనము, టపుల్లో మనం ఏం నేర్చుకున్నాం, ఇంకో కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాం, స్లైసింగ్ అనే కాన్సెప్ట్ని చేస్తున్నాం. అంటే ఒక టపుల్ మీద కూడా ఏం చేయొచ్చు అంటే స్లైసింగ్ అనేది ఎలా చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూస్తున్నాం అనమాట. స్లైసింగ్ ఓకే, అసలు జనరల్గా స్లైసింగ్ అంటే వసంత డూ యు నో స్లైసింగ్? obtain a part of list. ఓకే, అంటే ఏదైనా మన దగ్గర ఒక స్ట్రింగ్ కనుక ఉందనుకో, ఆ స్ట్రింగ్లో నుండి ఏదైనా ఒక కొంత భాగాన్ని కనుక మనం తెచ్చుకోవాలి అనుకున్నామనుకో, అలా తెచ్చుకోవడాన్ని కోసం మనం ఏం చేస్తాం అంటే ఒక కాన్సెప్ట్ అప్లై చేయడం ద్వారా మనం అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. నా దగ్గర ఏముంది అంటే హాయ్ రవి అని ఒక స్ట్రింగ్ ఉందనమాట. హాయ్ రవి అని ఒక స్ట్రింగ్ ఉందనమాట. ఓకే, ఈ హాయ్ రవి అనే దాంట్లో నేను ఏం చేద్దాం అనుకున్నానంటే రవి అనే క్యారెక్టర్ ఆర్ హాయ్ హాయ్ అనే పార్ట్ని మాత్రమే ఏం చేద్దాం అనుకున్నానంటే అప్లై చేద్దాం అనుకున్నాను ఈ స్ట్రింగ్లో నుండి. అంటే నేను ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నానో ఆ స్ట్రింగ్లో నుండి నేనేం చేద్దాం అనుకున్నా అంటే హాయ్ అనే క్యారెక్టర్ ఉన్న పార్ట్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలి అంటే ఏ మెథడ్ ద్వారా అసలు మనం ఎలా తెచ్చుకుంటామనేది చూద్దాం. అంటే నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది హాయ్ రవి అని, దానిలో నేనేం చేద్దాం అనుకున్నా అంటే కొంత భాగాన్ని మాత్రమే ఏం చేద్దాం అనుకున్నా అంటే ఒక స్ట్రింగ్లో నుండి కొంత భాగాన్ని తెచ్చుకోవాలి అంటే మనం ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా ఇది చేయొచ్చు. దానిని ఏమంటారంటే స్లైసింగ్ అంటారు. అంటే స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా, స్ట్రింగ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం తీసుకున్న స్ట్రింగ్లో నుండి సర్టెన్ భాగాన్ని ఏం చేయొచ్చు అంటే మనం తెచ్చుకోవచ్చు అన్నమాట. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి, ఒక 2 మెథడ్స్ అనేవి అప్లై చేయాలన్నమాట. ఫస్ట్ వన్ ఏంటిది, సెకండ్ వన్ అనేది ఏంటిది అనేది చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఆ సర్టెన్ భాగాన్ని కనుక తెచ్చుకోవాలనుకున్న మనం ఏం చేయాలంటే ఆ స్ట్రింగ్ మొత్తానికి ఏం చేయాలంటే ఇండెక్సింగ్ అనేది అప్లై చేయాలన్నమాట. ఇండెక్సింగ్ అంటే ఏందనేది తెలుసుకోవాలన్నమాట. ఇండెక్స్ అంటే ఏమని పిలుస్తారు, ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక తీసుకుంటే కంప్యూటర్కి తెలుగు, ఇంగ్లీషు, కన్నడ అనేసి ఆలు, ఈలు, ఏబిసిలు ఏం తెలియదు అనమాట. స్ట్రింగ్ తెలిసిందంతా కూడా ఏంటంటే న్యూమరికల్ భాషలో తెలుసు అనమాట. అందుకోసం మనం ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నామో దానిలో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్నిటికి కూడా మనం ఏం చేయాలంటే పొజిషనింగ్ అనేది ఇవ్వాలన్నమాట. పొజిషనింగ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం తీసుకున్న స్ట్రింగ్లో ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్నిటికి కూడా ఏం చేయాలంటే నంబర్ సిస్టమ్ అనేది అప్లై చేయాలన్నమాట. నంబర్ సిస్టమ్ అంటే ఏంటంటే దాంట్లో ఉన్న ఒక క్యారెక్టర్కి ఒక్కొక్క నెంబర్తో మనం ఏం చేయాలంటే రిప్రజెంట్ అనేది చేయాలి. ఇలా చేయడానికి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమంటారంటే పొజిషనింగ్ అంటారు. ఈ మొత్తాన్ని ఇంకొక బ్యాక్ అండ్ భాషలో ఏమంటారంటే ఇండెక్సింగ్ అని పిలుస్తారు అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక తీసుకున్నామంటే దానిలో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటికి కూడా ఏం చేయాలంటే ఇండెక్సింగ్ అనేది అప్లై చేయాలి. ఎక్కడి నుండి అప్లై చేయాలంటే మొదటి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ని 0 నుండి స్టార్ట్ చేయాలన్నమాట నెంబరింగ్. ఫస్ట్ దాన్ని 0 తర్వాత దాన్ని 1 అని, ఆ తర్వాత స్పేస్ మొత్తాన్ని 2 అని, ఆ తర్వాత ఉన్న దాన్ని 3 అని, ఆ తర్వాత ఉన్న దాన్ని 4 అని, ఆ తర్వాత ఉన్న దాన్ని 5 అని, ఆ తర్వాత ఉన్న దాన్ని 6 అని, అప్ టు ఏం చేయాలి, మనం తీసుకున్న స్ట్రింగ్ ఏదైతే ఉందో దాంట్లో లాస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ వరకు మనం ఏం చేయాలంటే ఇలా నెంబరింగ్ అనేది తెచ్చుకుంటా ఉండాలన్నమాట. ఓకే, లేటర్ మనం ఏం చేయాలి అంటే నెంబరింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే సింటాక్స్ అనేది అప్లై చేయాలన్నమాట. సింటాక్స్ ఏంటిది అంటే వేరియబుల్ నేమ్ రాసేసి ఆ తర్వాత మనం ఏం చేయాలి, స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో మనం ఏం చేయాలి, స్టార్ట్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ స్టార్ట్ ఇండెక్స్ చెప్పేసేసి తర్వాత మనం ఏం చేయాలి, కాలన్ అనేది అప్లై చేసేసి తర్వాత ఏం చేయాలి, ఎండ్ ఇండెక్స్ అనేది అప్లై చేయాలన్నమాట. ఎండ్ ఇండెక్స్
వాటిల్లో ఎండ్ ఇండెక్స్ ఏదైతే మనం రిప్రజెంట్ చేసామో ఆ ఎండ్ ఇండెక్స్ అనేది ఏమవుతుందంటే నాట్ ఇంక్లూడెడ్. ఇది ఏమైంది అంటే నాట్ ఇంక్లూడెడ్ అనమాట. ఇది ఏంటంటే ఇంక్లూడెడ్ అనేది అవ్వదు అనమాట. ఓకేనా? ఓకే. నాట్ ఇంక్లూడెడ్ అంటే ఈ ఎండ్ ఇండెక్స్ అనేది ఏదైతే ఉందో అది ఇంక్లూడెడ్ కాకుండా దాని బిఫోర్ ద నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వరకు ఉన్న డేటాని మాత్రమే తెచ్చుకోవచ్చు అనమాట. అలా నేను ఇప్పుడు హాయ్ రవి అనే దాంట్లో ఉంది ఓన్లీ హాయ్ అనే పార్ట్ని తెచ్చుకోవాలనుకోప్పుడు నేనేం చేస్తాను వేరియబుల్ నేమ్ చెప్పేసేసి ఆ తర్వాత మనం ఏం చేస్తాం స్టార్ట్ ఇండెక్స్ అంటే ఎంతనిస్తాము స్టార్ట్ ఇండెక్స్ ఎంతనిస్తాము 0 ఇస్తాం. తర్వాత కాలన్ పెట్టేసేసి తర్వాత నేను ఏం చేస్తాను అంటే ఎండ్ ఇండెక్స్ అనేది 1 అని ఇచ్చాను. అప్పుడు నాకు 1 అని ఇస్తే హాయ్ అనేది వస్తుందా? 1 అని ఇచ్చానంటే ఐ అనేది రాదు కాబట్టి హెచ్ ఒకటి వస్తుంది. అదే ఐ కూడా రావాలంటే అప్పుడు నేను ఏం చేయాలి 2 అని ఇచ్చాను. అప్పుడు నాకేమైందంటే నాట్ ఇంక్లూడెడ్ కాదు 2 కింద ఉన్న నెంబర్ అనేది 1 అంటే అప్ టు 0 నుండి 1 వరకు ఉన్న క్యారెక్టర్స్ అన్ని కూడా తెచ్చుకోవచ్చు. అంటే ఇలా చేయడం ద్వారా నేను ఏం చేశానంటే ఒక స్ట్రింగ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా నేను ఏం చేస్తానంటే మన దగ్గర ఉన్న డేటా ఏదైతే ఉందో స్ట్రింగ్ ఆ స్ట్రింగ్లో కొంత భాగాన్ని తెచ్చుకోవాలంటే ఏం చేస్తానంటే ఇలా అప్లై చేయడం ద్వారా ఏం చేయొచ్చు అంటే అచీవ్ చేయవచ్చు, అప్లై చేయవచ్చు అనేసి నాకు అర్థమైంది అనమాట. అలానే మనం కూడా ఏం చేద్దామంటే ఈ స్ట్రింగ్ స్లైసింగ్ చేసినట్లే నేను టపుల్ స్లైసింగ్ కూడా చేయగలమా లేదనేది చూద్దాం అనమాట. ఓకే. అలానే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను కోడ్లోకి వెళ్ళాను. లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లేస్. నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఏముంది మెసేజ్ అని ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్ ఏముందంటే ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఏముందంటే హాయ్ స్పేస్ రవి అని ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఓకే. డేటా నేను ఏం చేస్తానంటే దీంట్లోకి వెళ్ళేసి నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి దాంట్లో ఉండి హాయ్ అనే పార్ట్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే ఏం చేసింది ఇక్కడికి పార్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకుంది. అంటే మనం ఏం చేస్తాము పార్ట్ చేస్తాం కొంత భాగం తెచ్చుకుంటాం. పార్ట్ అనే వేరియబుల్ తీసుకొని దాంట్లోకి ఏం చేస్తాం కొంత భాగం తెచ్చుకోవాలనుకున్నాను కాబట్టి మెసేజ్ అనే వేరియబుల్ పెట్టేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాంట్లోకి వెళ్ళి 0 to అని పెట్టేసి తర్వాత నేను ఏం చేశానంటే 2 అని చేశాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి తర్వాత నేను ఏం చేశానంటే పార్ట్ అని చేశాను అనమాట. ఓకే చెప్పి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందో చూడు ఏమైంది దాంట్లో హాయ్ అనే భాగం ఏదైతే ఉందో ఆ భాగం మాత్రమే ఏమైందంటే రాకుండా జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఇలా మనం ఏదైతే స్ట్రింగ్ క్రియేట్ చేసుకున్నామో ఆ స్ట్రింగ్లో కొంత భాగాన్ని మాత్రం మనం తెచ్చుకోవాలనుకో ఎలా తెచ్చుకుంటారంటే ఇలా తెచ్చుకుంటారని నాకు అర్థమైపోయింది అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ లేదు. దీన్ని ఏమంటారంటే స్లైసింగ్ అని పిలుస్తారు అనమాట. వసంత డూ యూ హ్యావ్ ఓకే. అలానే మనం ఏం చేద్దామంటే ఇలా స్ట్రింగ్ స్లైసింగ్ చేసినట్లే లిస్ట్లో కూడా స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఏదైనా కొత్త భాగాన్ని తెచ్చుకోగలమా లేదని చూద్దాం అనమాట. అందుకోసం నేను ఏం చేస్తానంటే టపుల్ తీసుకున్నాను. సో టపుల్ కదా మనం చేస్తాం. టపుల్ అని _, ఏ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. టపుల్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. దాంట్లో నాకు ఏముందంటే ఒక టపుల్ ఉందన్నమాట. టపుల్ అనేది తీసుకోవాలంటే ఏం చేయాలి స్క్వేర్ బ్రేసెస్ రౌండ్ బ్రేసెస్ కనుక తీసుకున్నాను దానికి ఏమంటారు టపుల్ అని పిలుస్తారు. దాంట్లో ఐటమ్స్ పెట్టుకున్నాను 1, 2, 3, 4, 5 అని కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. ఓకేనా? అలానే వాటిలో నేను ఏం చేద్దాం అనుకున్నానంటే మొదటి 2 ఐటమ్స్ మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలి నేను ఏం చేస్తానంటే పార్ట్ అని ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో నేను ఏం చేస్తానంటే ఏం చేయాలి స్లైసింగ్ అనే దాని ద్వారా చేయొచ్చు కదా. అందుకోసం ఏం చేశాను స్ట్రింగ్ స్లైసింగ్ చేసినట్టే కదా. అందుకని టపుల్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకొని తర్వాత స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో ఏం చేశానంటే 0 to అని పెట్టేసి నేను ఏం చేశానంటే 0 to 3 అని పెట్టాను అనమాట. పెట్టేసిన తర్వాత నేను వచ్చేసేసి ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ పెట్టేసి నేను ఏం చేసేసానంటే పార్ట్ అని తీసేసుకున్నాను అనమాట. చేసి నేను ఏం చేశానంటే క్లియర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. మనం ఏదైతే తీసుకున్నామో ఆ స్ట్రింగ్లో మొదటి 2 క్యారెక్టర్స్ దగ్గర నేను తెచ్చుకోవాలనుకుంటుంది. అందుకని 0 to మొదటి 2 దగ్గర తెచ్చుకోవాలనుకుంటుంది. అందుకని 2 అని పెట్టుకున్నాను అనమాట. అప్పుడు నాకేమైందో చూడండి. అప్పుడు నాకేమైంది 1, 2 అనే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నాకేమైందంటే రావడం అనేది జరిగింది అనమాట. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే స్ట్రింగ్ స్లైసింగ్ ఎలా అయితే చేసేసామో అలానే టపుల్లో కూడా మనం ఏం చేయాలంటే ఏవైనా కొంత పార్ట్ ఆఫ్ ద డేటాని కనుక మనం తెచ్చుకోవాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే ఇలా టపుల్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా ఏం చేయొచ్చు అంటే అచీవ్ చేయొచ్చు అనమాట. అలానే దీంట్లో కొంత భాగాన్ని తెచ్చుకోవాలనుకున్నాను స్టార్ట్ ఇండెక్స్ అనేది పెట్టలేదు. ఎండ్ ఇండెక్స్ మాత్రం పెట్టుకున్నాను.
అప్పుడు కూడా నాకేమైందో చూడండి, స్టార్ట్ పాయింట్ నుండి ఎండ్ పాయింట్ ఏదైతే చెప్పానో ఆ పాయింట్ బిఫోర్గా ఉన్న డేటా మొత్తం కూడా నాకు ఏమైందంటే రావడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, అలా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ రెండూ తీసేసాను. అప్పుడు నాకేమైంది, నేను ఏదైతే డబ్బులు క్రియేట్ చేసుకున్నానో ఆ క్రియేట్ చేసిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ స్టార్ట్ పాయింట్ నుండి ఎండ్ పాయింట్ దాకా ఉన్న డేటా అంతా కూడా రావడం జరిగిపోయింది అనమాట. ఇలా మనం స్ట్రింగ్ స్లైసింగ్ చేసేసేటప్పుడు ఏవైతే సింటాక్స్ని ఫాలో అయ్యామో సేమ్ టు సేమ్ టపుల్లో కూడా మనం ఏం చేస్తామంటే ఒక డేటాని క్రియేట్ చేయాలన్నా, ఆ డేటాలోండి ఒక పాయింట్ని తెచ్చుకోవాలన్నా ఒక ఐటమ్ని, అలానే ఆ దానిలోండి సర్టెన్ భాగాన్ని తెచ్చుకోవాలన్నా, ఒక టపుల్ యొక్క లెంత్ ఎలా అయితే అనుకోవాలన్నా, ఎవ్రీథింగ్ ఈజ్ సిమిలర్ టు ఎలా ఉంటుందంటే స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ని మనం ఎలా అయితే నేర్చుకున్నామో అలానే టపుల్ మీద కూడా ఏం చేస్తారంటే సేమ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా అచీవ్ చేయొచ్చు అనమాట. దీంట్లో ఎవరికైనా దొరుకుతుంది, ఎనీబడి హ్యావ్. ఓకేనే, అలానే మనం ఏం చేయాలంటే ఈరోజు సెషన్లో మరొక రియల్ టైం సినారియో తీసేసుకొని అలానే దాన్ని కూడా కంప్లీట్ అనేది చేసేద్దాం. ఓకే. 1 more important ticket. Vasanta, can you explain this ticket also? సో ఇప్పుడు మా అమ్మాయి ఏం చెప్పిందంటే ఆ టికెట్ అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుందనమాట. ఏంటిది అనేది చెప్పగలమమ్మా? ఓకే డన్. అలానే మనం ఏం చేసామంటే ఇలా ఇన్పుట్ ఫార్మాట్లో మనకి ఏమి ఇచ్చారంటే బోల్డ్ అని ఇవ్వడం అనేది జరిగింది. వీటన్నిటి ద్వారా మనం ఏం చేస్తారంటే వాటన్నిటిని కూడా ఎలా అచీవ్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అన్నమాట. ఓకే, దానికోసం మనకి ఇన్పుట్ ఏమి ఇచ్చారు, అవుట్పుట్ ఏమి ఇచ్చారు అనేది చూసేద్దాం. అంటే నాకు ఒక నెంబర్ ఇచ్చారు, దీని గురించి టికెట్ గురించి ఇస్తున్నాం. నాకేమి ఇచ్చారంటే నాకు ఒక ప్రోగ్రామ్ రాయమన్నాను. ఏంటి ప్రోగ్రామ్ అనేది చూస్తున్నాను. ఆ ప్రోగ్రామ్ ఏమని చెప్పారంటే ఇక్కడ చెప్పారనమాట. ఏమని చెప్పారు నాకు ప్రోగ్రాము, నాకు ఒక నెంబర్ అనేది ఇస్తారంట. సపోజ్ దట్ నేను ఏం తీసుకున్నాను, ఒక నెంబరు నాకు ఒక నెంబర్ 2 అని తీసుకున్నాను. ఓకే, అంటే నేను ఒక నెంబర్ 2, 3 అని ఒక నెంబర్ తీసుకున్నాను. అంటే నేను ఒక నెంబర్ అనేది ఇస్తారంట. ఆ నెంబర్లో ఎన్నైతే మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూసుకోవాలన్నమాట. నేను తీసుకున్న నెంబర్లో టోటల్ డిజిట్స్ ఎన్ని 2 అనేది ఒక డిజిట్, 3 అనేది ఒక డిజిట్, మొత్తం ఎన్ని 2 డిజిట్స్ అయినాయి. కాబట్టి
అప్పుడు మనం ఏం చేయాలంటే కే అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో ఏం చేయాలంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయో ఆ డిజిట్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే కౌంట్ చేసుకోవాలి. కౌంట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే నువ్వు తీసుకున్న నంబర్లో నుండి ఈచ్ డిజిట్, అంటే మనం ఈచ్ డిజిట్ ఏదైతే ఉందో దాంట్లో మనం తీసుకున్న నెంబర్ ఒక డిజిట్ ఎంత 2 కాబట్టి 2, ఆ నెంబర్ని మనం ఏం చేయాలంటే కే అనే వేరియబుల్ ఏదైతే ఉందో ఆ స్టోరేజ్ అనే నెంబర్తో ఏం చేయాలంటే స్క్వేర్ చేయాలన్నమాట. అందుకని 2 స్క్వేర్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి, రెండో డిజిట్ వచ్చినప్పుడు ఏం చేయాలి, సమ్ అన్నాడు అంటే మళ్ళీ ప్లస్ అని పెట్టుకొని తర్వాత డిజిట్ ఎంత అయితే ఉందో ఆ డిజిట్ పెట్టి ఆ డిజిట్ పైన మనం ఏం చేయాలి, స్క్వేర్ అనేది చేయాలన్నమాట. అలా స్క్వేర్ అనేది చేస్తామంటే 2 స్క్వేర్ అంటే ఎంత 4, 3 స్క్వేర్ అంటే ఎంత 9, ఈ రెండింటిని కలిపితే ఎంత 13. అంటే నాకు వచ్చే అవుట్పుట్ అనేది ఏం కావాలంటే 13 అని ప్రింట్ అవ్వాలన్నమాట. ఇలా ప్రింట్ చేయాలి అంటే ఒక ప్రోగ్రామ్ అనేది ఎలా చేస్తారు అనేది నాకు చిన్న టికెట్ అనమాట. అంటే మనకు ఒక నెంబర్ అనేది ఇస్తారు, ఆ నెంబర్ని మనం ఏం చేయాలంటే కేత్ పవర్, అంటే ఆ నెంబర్లో ఉన్న టోటల్ డిజిట్స్ ఎన్నైతే ఉంటాయో ఆ డిజిట్ నెంబర్ని ఏమనుకుంటారంటే కే అనే వేరియబుల్గా తీసుకుంటారు. దాన్ని ఏం చేయాలంటే పవర్ చేయాలన్నమాట. ఏం చేయాలి, ఈచ్ నెంబర్ తీసుకొని ఆ నెంబర్ని మనం ఏం చేయాలంటే కే అనే వాల్యూ ఎంతైతే వచ్చిందో ఆ నెంబర్తో మనం ఏం చేయాలంటే స్క్వేరింగ్ అనేది చేయాలి. అలా ఎప్పుడైతే మనం స్క్వేర్ చేస్తామో అలా ఒక్కొక్క వేరియబుల్ మనం ఏం చేస్తామంటే స్క్వేర్ అనేది చేసేసుకొని అన్ని వేరియబుల్స్ మనం తీసుకున్న నెంబర్లో ఉన్న అన్ని డిజిట్స్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే అవుట్పుట్ అనే దాన్ని సేమ్ టు సేమ్ మనం ఏం చేయాలంటే ప్రింట్ చేయాలన్నమాట. ఇలా ప్రింట్ చేయాలి అంటే మనం ఒక ప్రోగ్రామ్ ఎలా రాస్తారు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అన్నమాట. ఓకేనా? ఓకే డండి. ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ లెట్స్ గో టు అవర్ కోడ్. ఇదే టికెట్ కదా, ఇది ఏంటంటే హాట్ టికెట్స్ అనమాట. అంటే ఆల్రెడీ మనం ఏం చేసామంటే ఈజియర్ కే నుండి మీడియం లెవెల్కి వెళ్ళిపోయామన్నమాట. అంటే మనం చేసే ఈ లూప్లో చేసేసే ప్రతి టెక్నిక్ కూడా మనం ఎంత బాగా అయితే ప్రాపర్గా చేయగలమో అలా చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే ప్రతి టికెట్ని కూడా సాల్వ్ చేయొచ్చు మనం. ఓకే, దాంట్లో ఫస్ట్ మనం ఏమి ఇచ్చారనేది చూద్దాం. నాకేమని ఇస్తారన్నాను, టికెట్ లోపల ఏం చెప్పారు, ఫస్ట్ ఒక నంబర్ అనేది ఇస్తారని చెప్పుకున్నాం, అంతేనే కదా. ఒక నంబర్ అనేది ఇస్తారంటే ఆ నెంబర్ని తీసుకోవాలనుకో ఎలా తీసుకోవచ్చు మనము ఏం చేసేసానంటే నంబర్ అని ఒక వేరియబుల్ తీసేసుకుని ఆ వేరియబుల్లో మనం తీసుకునే వాల్యూస్ అని ఎక్కడ తీసుకున్నాం అంటే ఇన్పుట్ నుండి తీసుకున్నాం. ఇన్పుట్ ఆఫ్ అని తీసేసుకున్నాం. ఓకే, ఇన్పుట్లో అయిన నంబర్ ఎంత తీసుకున్నా అంటే 2, 3 అని తీసుకున్నాను. ఓకే, ఆ తర్వాత మీరు ఏం చేయాలి ఒక నెంబర్ అనేది ఇచ్చారు. ఓకే, ఆ తర్వాత మనం ఏం చేయాలి, సెకండ్ స్టెప్లో ఏం చేశాను, ఆ తీసుకున్న నెంబర్లో టోటల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ టోటల్ క్యారెక్టర్స్ని మనం ఏం చేయాలంటే టోటల్ క్యారెక్టర్స్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే కేత్ పవర్. అంటే కేత్ పవర్ అంటే ఏంటి, మనం ఏదైతే నెంబర్ తీసుకున్నా ఆ నెంబర్లో టోటల్ ఎన్నైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్నిటి కూడా మనం ఏం చేయాలంటే కౌంట్ చేయాలి. అంటే ఏదైనా ఒక నెంబర్ కానీ ఏదైనా ఒక స్ట్రింగ్ కానీ, ఒక స్ట్రింగ్ లోపలే కదా మన టోటల్ క్యారెక్టర్స్ తెలుసుకునేది. అందుకని నెంబర్ నేను ఏం చేశానంటే ఇంటీజర్ ఆధారంగా తీసుకుంటే నాకు కన్ఫ్యూజ్ అవుతాను కాబట్టి అవన్నీ తర్వాత చేసుకున్నాను. నేను ఏం చేశాను, నెంబర్ని ఇన్పుట్ ఫార్మాట్లో తీసుకున్నాను. అప్పుడు నాకు అది స్ట్రింగ్ అయిపోయిందని నాకు తెలుసు కదా. అప్పుడు నేను ఏదైతే నెంబర్ తీసుకున్నానో ఆ నెంబర్లో టోటల్గా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నాను. నేను 2, 3 అని తీసుకున్నాను, టోటల్ క్యారెక్టర్ వచ్చేస్తాయి. అలా నేను 10 నెంబర్స్ తీసుకున్నాను, 2, 3, 5, 7, 8, 9, 10 అట్లా ఉందనుకో. అలా నువ్వు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా నెంబర్ తీసుకున్నా కానీ దాని యొక్క టోటల్ క్యారెక్టర్స్ ఎంతో తెలుసుకోవాలనుకో. అప్పుడు ఏ కాన్సెప్ట్ ద్వారా తెలుసుకుంటాం కోసం నేను ఏం చేశానంటే ఇక్కడ లెంత్ అని రాసుకున్నాను. లెంత్ _ హాఫ్ _ నంబర్ అని పెట్టాను అన్నమాట. లెంత్ ఆఫ్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి నేను ఏం చేస్తాను లెంత్ ఆఫ్ ఏ నెంబర్. మనం ఒక నెంబర్ యొక్క లెంత్ తెలుసుకోవాలన్నప్పుడు మనం ఏం చేయాలి హాఫ్ అని పెట్టేసి దాంట్లోకి వెళ్ళి ఏం చేయాలి, వేరియబుల్ నేమ్ పెట్టాలి. వేరియబుల్ నేమ్ ఏంటంటే నెంబర్ అని పెట్టేసి అప్పుడు నాకేమైందంటే మనకి సెకండ్ స్టెప్ కూడా వచ్చేసేసింది. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు నేను థర్డ్ స్టెప్లో ఏం చేయాలనేది చూద్దాం. థర్డ్ స్టెప్లో ఏం చేయాలి, మన నెంబర్ ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉందో ఆ డిజిట్ని తెచ్చుకోవాలి.
ఓకే. ఆ తర్వాత మనం ఏం చేయాలి, మనం తీసుకున్న నెంబర్లో సెకండ్ డిజిట్ ఏదైతే ఉందో ఆ డిజిట్ని తెచ్చుకోవాలి. ఫస్ట్ డిజిట్ తెచ్చుకొని ఏం చేయాలి, ఫస్ట్ డిజిట్ని తెచ్చుకోవాలి, ఆ తర్వాత సెకండ్ డిజిట్ని తెచ్చుకోవాలి. అంతేనా కదా? అంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఏదైనా ఒక నెంబర్ కనుక తీసుకున్నానుకో దాంట్లో వన్ బై వన్ క్యారెక్టర్ని కనుక మనం తెచ్చుకోవాలనుకో అప్పుడు ఏ కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేయొచ్చు. సపోజ్ దట్ నేను ఏం చేశానంటే నా దగ్గర పైథాన్ అని ఒకటి ఉందన్నమాట. పైథాన్ అని నా దగ్గర ఏముందంటే ఏదో ఒక నేమ్ ఉందన్నమాట. ఆ ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్లో నేను ఏం చేశానంటే పి అనే క్యారెక్టర్ని మాత్రమే నేను చేయాలనుకున్నా అంటే తెచ్చుకోవాలంటే దట్ మీన్స్ ప్రింట్ చేయడమే కదా. ఫస్ట్ పి అనే క్యారెక్టర్ని మాత్రమే తెచ్చుకోవాలి, తర్వాత వై అనే క్యారెక్టర్ మాత్రమే తెచ్చుకోవాలి, ఆ తర్వాత టీ అనే క్యారెక్టర్ని మాత్రమే తెచ్చుకోవాలి, తర్వాత హెచ్ అనేదాన్ని. ఇలా నేనేం చేస్తానంటే నేను ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నానో దాంట్లో వన్ బై వన్ క్యారెక్టర్స్ని కనుక నేను తెచ్చుకోవాలనుకో అప్పుడు నేను ఎలా చేయాలి, ఏం చేస్తే తెచ్చుకోవచ్చు? ఓకే. ఏ లూప్ ద్వారా చేస్తామని చెప్పాను. ఏదైనా లూప్ కనుక చేయాలంటే మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ నుండి ఫర్ లూప్ ద్వారా అయితే ఈజీగా ఉంటుందని ఫర్ లూప్ నేర్చుకున్నాం కదా. అందుకని ఫర్ లూప్ ద్వారా ఏం చేద్దాం అంటే ఈ సింటాక్స్ అనేది చేద్దాం. అందుకోసం నేను ఏం చేస్తానంటే నేను తీసుకున్న నంబర్లోండి ఒక్కొక్క క్యారెక్టర్ తెచ్చుకోవాలనుకున్నాను. అందుకోసం ఫర్ అని పెట్టి దాని పక్కన నేను ఏం చేస్తానంటే ఈచ్ అండర్ స్కోర్ డిజిట్ అని పెట్టి అనమాట. ఒక్కొక్క డిజిట్ ఇక్కడ తెచ్చుకోవాలనుకుంది ఈచ్ డిజిట్ అని పెట్టి వేరియబుల్ నేము ఇన్ అని పెట్టేసి ఇక్కడ రేంజ్ ఆఫ్ అని పెట్టకూడదు అనమాట. ఏం చేయాలి, మనం ఒక్కొక్క క్యారెక్టర్ తెచ్చుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేయాలి, నంబర్ అని పిలవాలన్నమాట. రేంజ్ అంటే వేరే కాన్సెప్ట్ కదా. రేంజ్ అంటే ఏంది, దాంట్లో ఒకటో నెంబర్ నుండి ఇంకొక నెంబర్ వరకు ఉన్న స్ట్రింగ్స్ అన్నిటిని ప్రింట్ చేయాలంటే అలా చేస్తాం అనమాట. అలా కాకుండా మనం ఏం చేసేసామంటే నంబర్ అనే వేరియబుల్ నేమ్ ఇచ్చేసామనుకో అప్పుడు ఏమవుతుందంటే నువ్వు తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో దానిలో నీకు ఏమవుతుందంటే ఒక్కొక్క నెంబర్ అనేది ఏమవుతుందంటే వన్ బై వన్ రావడం అనేది జరుగుతుంది. రేంజ్ ఆఫ్ 1 to 10 అని అనుకో అప్పుడు ఏమైంది, 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది. అంటే మనం ఎక్కడ నెంబర్స్ని 1 నుండి నువ్వు ఏదైతే నెంబర్ చెప్పావో ఆ నెంబర్ వరకు తెచ్చుకోవాలంటే అలా చేస్తాం. ఇప్పుడు మనం చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి, మనం నంబర్ లోపల నుండి ఒక్కొక్క క్యారెక్టర్ తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాం, ఫర్ అని రాసి ఈచ్ క్యారెక్టర్ అని పెట్టి ఇన్ అని పెట్టేసి తర్వాత ఏదైతే మనం క్యారెక్టర్స్ తెచ్చుకోవాలనుకున్నామో దానికి రిలేటెడ్గా ఉన్న వేరియబుల్ అనేది ఇవ్వాలన్నమాట. అలా ఇవ్వడం ద్వారా నాకు ఇప్పుడు ఏమైంది, ఈ స్టెప్ ఇవ్వడం ద్వారా నాకు ఏమైందో చూడు, మనం తీసుకున్న నంబర్లోండి ఒక క్యారెక్టర్ ఒక డిజిట్ కంప్లీట్ అయిపోయినాక మరొక డిజిట్, అది కంప్లీట్ అయిపోయినాక మరొక డిజిట్ అనేది రావడం జరిగిపోయింది. ఓకే. ఇప్పుడు నేనేం చేయాలి, నేను వచ్చిన డిజిట్ ఏదైతే ఉందో ఆ డిజిట్ అనేది ఏంటి, నేను 2, 3 అనే నెంబర్ తీసుకున్నాను. దాంట్లో ఫస్ట్ నేను ఏం తెచ్చుకోవాలి, 2 అనే నంబర్ని తెచ్చుకోవాలి. ఇప్పుడు నేను తెచ్చుకున్న దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ ఏమైంది, నేను తెచ్చుకున్న వాటిలో ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఏమవుతుంది, స్ట్రింగ్ రూపంలో ఉంటుంది. అందుకోసం దాన్ని నేను ఏం చేశానంటే ఈచ్ డిజిట్ ఏదైతే ఉందో ఆ డిజిట్ మొత్తాన్ని కూడా నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఈచ్ డిజిట్ ఏదైతే ఉందో ఆ డిజిట్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ని కూడా ఏ రూపంలోకి మార్చుకోవాలి, ఇంటీజర్ రూపంలోకి మార్చుకోవాలి. అవన్నీ నాకు ఎలా ఉన్నాయి, స్ట్రింగ్ రూపంలో ఉన్నాయి. అందుకోసం నేను ఏం చేశానంటే దాంట్లో ఉన్న ప్రతి డిజిట్ అంటే ఈచ్ డిజిట్ అనే వేరియబుల్లో ఏదైతే క్యారెక్టర్ వచ్చి స్టోరేజ్ అవుతుందో ఒక డిజిట్ వచ్చేసి ఆ డిజిట్ మొత్తం కూడా ఎలా ఉంటుందంటే స్ట్రింగ్ రూపంలో ఉంటుంది. అందుకని ఆ డిజిట్ మొత్తాన్ని నేను ఏం చేస్తానంటే ఇంటీజర్ రూపంలోకి మారుస్తున్నాను. అలా మార్చాలి అంటే నాకు ఏం చేయాలంటే ఈచ్ డిజిట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో నేను ఏం చేస్తానంటే ఇంట్ ఆఫ్ అని పెట్టేసి ఏం చేస్తానంటే ఈచ్ డిజిట్ ఇచ్చాను. అంటే అప్పుడు నాకేమైంది, ఈచ్ డిజిట్ అనే వేరియబుల్లో నాకేమైందంటే ఈచ్ డిజిట్ అనే వేరియబుల్లో స్టోరేజ్ అనే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అంతా కూడా ఏమైందంటే స్ట్రింగ్ నుండి ఇంటీజర్ రూపంలోకి మారిపోతుంది అనమాట. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందా? జనరల్గా అయ్యని పెడతారు. ఇక్కడ మీకు ఇదంతా కష్టంగా ఉందనుకో అందుకని ఏం చేద్దాం, ఈ మొత్తం ఈచ్ డిజిట్ అని తీసేసి నేను ఏం చేస్తానంటే అయ్యని పెట్టుకున్నాను. అంటే మనం నంబర్ అనే దాంట్లో ఉండి ఐ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ అంతా కూడా నాకేమవుతుందంటే ఈ నెంబర్లో ఒక నెంబర్ వచ్చేసి ఐలో స్టోరేజ్ అవుతుందా, ఆ స్టోరేజ్ అయిన వాల్యూ మొత్తాన్ని కూడా నేను ఏం చేస్తానంటే ఆ స్టోరేజ్ అయిన మొత్తం వాల్యూ కూడా ఎలా ఉంటుంది, ఇంటీజర్ రూపంలో స్ట్రింగ్ రూపంలో ఉంటుంది. అందుకని ఆ మొత్తాన్ని కూడా నేను ఏం చేసేసాను ఇంటీజర్ రూపంలో కన్వర్ట్ చేశాను. అలా కన్వర్ట్ చేయాలంటే ఇలా నాకు అర్థమైపోయింది. ఓకే. ఆ తర్వాత నేనేం చేయాలో చూద్దాం. ఇక్కడ దాకా డౌట్ లేదు. అంటే నేను ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్లో నుండి ఫస్ట్ మనం ఏం చేసాం, ఒక నెంబర్ తీసుకోవాలి. సెకండ్ స్టెప్ ఏం చేశాను, ఆ నెంబర్లో నుండి టోటల్ క్యారెక్టర్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ని తెచ్చుకోవాలనుకున్నాను.
అప్పుడు ఎలా చేయాలి నాకు అర్థమైపోయింది. ఆ తర్వాత నేనేం చేయాలి, నేను ఏదైతే నెంబర్ తీసుకున్నానో దాంట్లో ఒక్క డిజిట్ని తెచ్చుకోవాలి. అప్పుడు ఫర్ లూప్తో తెచ్చుకోవచ్చు నాకు అర్థమైంది. ఆ తర్వాత నేనేం చేయాలి, ఏదైతే ఫర్ లూప్ ద్వారా ఒక డిజిట్ వచ్చిందో ఆ డిజిట్ నేనేం చేయాలి, మనం తీసుకున్న నెంబర్లు ఎన్నైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్తో నేనేం చేయాలి, ఏం చేయాలి నాన్న, స్క్వైర్ అనేది చేయాలి, పవర్ అనేది అప్లై చేయాలి. ఇలా పవర్ అనేది అప్లై చేయాలంటే ఎలా చేస్తారో చూద్దాం. అందుకోసం నేను ఏం చేశానంటే ఈచ్ డిజిట్ ఈచ్ అండర్ స్కోర్ పవర్ అండర్ స్కోర్ ఐ హాఫ్ అండర్ స్కోర్ ఐ అని పెట్టాను. అంటే మనం ఏం చేస్తామంటే ఐ అనే వేరియబుల్లో ఏదైతే స్టోరేజ్ అవుతుందో ఆ స్టోరేజ్ అని ప్రతిదాన్ని కూడా నేను ఏం చేస్తున్నాను అంటే పవర్ చేస్తున్నాను అనమాట. అలా పవర్ చేయాలి అంటే ఎలా చేస్తారో చూద్దాం. ఈచ్ పవర్ ఆఫ్ ఐ అనే వేరియబుల్లో ఏదైతే స్టోరేజ్ ఉందో ఆ స్టోరేజ్ అయిన వాల్యూ ప్రతిదాన్ని కూడా ఏం చేస్తానంటే పవర్ అనేది చేస్తున్నాను అనమాట. అలా పవర్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేశానంటే ఐ అనే వేరియబుల్ తీసుకున్నాను. అంటే ఈచ్ డిజిట్ మనం తీసుకున్న నెంబర్లో ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉందో ఆ డిజిట్ అంతా ఐలో స్టోరేజ్ అయింది కాబట్టి ఐ అని పెట్టుకున్నాను. దాన్ని నేనేం చేయాలి, కేత్ పవర్ చేయాలంటే ఏం చేశాను, డబల్ ఆస్టరిస్క్ పెట్టేసి కే అంటే ఏం చెబుతుంది, మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్లో ఉన్న టోటల్ క్యారెక్టర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అందుకోసం నేను ఇక్కడికి వెళ్ళి బ్రాకెట్స్ తీసుకొని లెంత్ ఆఫ్ ద నెంబర్ అని పెట్టాను అనమాట. అప్పుడు నాకేమైంది మనం తీసుకున్న ప్రతి నెంబర్ అనేది ఏమవుతుందంటే లూప్లో వచ్చేస్తుంది, అది ఇంటీజర్ రూపంలోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత నేనేం చేశాను, ఆ వచ్చిన వాల్యూ ప్రతిదాన్ని కూడా నేనేం చేశాను తీసుకున్న నెంబర్లో ఉన్న టోటల్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో నేనేం చేశాను అంటే పవర్ అనేది అప్లై చేశాను. అలా చేయాలి అంటే ఏం చేస్తానంటే ఇలా చేస్తాను అనమాట. ఓకేనా? ఓకే. ఆ తర్వాత స్టెప్లోకి వెళ్దాం. ఆ తర్వాత స్టెప్ ఏంది, అలా నేనేం చేశానంటే ఫస్ట్ డిజిట్ని ఇలా చేశాను, సెకండ్ డిజిట్ని చేశాను, అలా ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని డిజిట్లను చేసేసాను. ఆ చేసిన తర్వాత నేనేం చేయాలి, ప్రతి డిజిట్ని చేసిన తర్వాత ఏం చేయాలి, రెండో డిజిట్ని సాల్వ్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ డిజిట్ని చేసిన వాల్యూని రెండో డిజిట్లో వచ్చిన వాల్యూని నేనేం చేయాలి, కంబైండ్ చేయాలి. అలా కంబైండ్ చేయడాన్ని మ్యాథ్స్లో ఏమంటారు, సమ్ అంటారు కదా. అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను తీసుకున్న నంబర్లో ఉన్న ప్రతి డిజిట్ని కూడా నేనేం చేయాలంటే పవర్ చేయడం నాకు వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక్కొక్క డిజిట్ నేనేం చేయాలంటే మరొక డిజిట్తో కలపాలి. అలా కలపాలి అంటే అప్పుడు నేనేం చేయాలంటే సమ్ అని ఒక వేరియబుల్ అనేది బయట తీసుకోవాలన్నమాట. అలా తీసుకొని దానికి వాల్యూ అనేది ఎంత ఇవ్వాలంటే 0 అని ఫస్ట్ ఇవ్వాలన్నమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇనిషియలైజింగ్ అనేది తీసుకోవాలన్నమాట. తర్వాత నేను ఏం చేశానంటే సమ్ అని ఒక వేరియబుల్ తీసేసుకుని ప్రోగ్రాంలో ఈజ్ ఈక్వల్ అని పెట్టి సమ్ అంటే మనం తీసుకున్న మొదటి వాల్యూ ఏదైతే ఉందో ఆ 0 వాల్యూకి మనం ఏం చేయాలంటే ఈచ్ తీసుకొచ్చి స్టోర్ చేయాలన్నమాట. ఆ తర్వాత నేనేం చేశానంటే కిందకు వచ్చేసాను, ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే సమ్ అని చేశాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. ఏమైంది, నేను 2 3 ఇచ్చాను, ఆ 2 3 నేను చేస్తే ఎంత వచ్చేసింది 2 అనే డిజిట్ ఏదైతే ఉందో మనం తీసుకున్న నెంబర్ ఎంత 23. ఆ 23లో ఫస్ట్ డిజిట్ ఎంత 2. మనం తీసుకున్న నెంబర్లో టోటల్ క్యారెక్టర్స్ అనే 2 కాబట్టి ఫస్ట్ డిజిట్ని స్క్వేర్ చేశాను. అప్పుడు ఎంత 2 స్క్వేర్ అంటే 4. తర్వాత నెంబర్ ఎంత 3ని కూడా టోటల్ నెంబర్తో స్క్వేర్ చేశాను. అప్పుడు ఎంత అయింది 9. 4 + 9 అంటే ఎంత 13. అంటే నేను ఏ నెంబర్ తీసుకున్నా కానీ ఏమైందంటే ఆ నెంబర్ని ఏం చేశానంటే మనం ఏదైతే నెంబర్ తీసుకున్నామో ఆ నెంబర్లో ఉన్న ఆల్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ డిజిట్స్ని నేను ఏం చేస్తానంటే కేత్ పవర్ చేసేస్తే అప్పుడు నాకు అవుట్పుట్ అనేది తెచ్చుకోవాలంటే ఏం చేస్తానంటే ఇలా తెచ్చుకుంటాను అనమాట. సపోజ్ దట్ ఇందాక మనం చూసేసాం కదా, ఇందాక మనం ఎగ్జాంపుల్ ఏం చేశాను 2 4 7 5 3 అని రాసుకున్నాను. 2 4 7 5 3 అని తీసుకున్నాను. అప్పుడు నేను ఏం చేశానంటే నేను ఏదైతే నెంబర్ తీసుకున్నానో ఆ నెంబర్లో టోటల్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిజిట్స్ అన్నిటిని కూడా ఏం చేశానంటే ఒక్కొక్క డిజిట్తో నేను ఏం చేశానంటే పవర్ అనేది అప్లై చేసేస్తే అప్పుడు నాకు ఫైనల్గా ఎంత ఆన్సర్ వచ్చింది అనేది చూద్దాం అనుకున్నాను. అలా చూడాలి అంటే నేను ఏం చేశానంటే ప్రోగ్రామ్ అనేది ఇలా రాయడం ద్వారా అచీవ్ చేయొచ్చు అనమాట. అప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఎంత వచ్చిందంటే 2 1 2 3 1 అని వచ్చేసింది. అలానే మనం చేసిన దానికి కూడా ఆన్సర్ చూశాను, 2 1 2 3 1 అనే వచ్చేసింది అనమాట. ఇలా మనం ఏం చేస్తారంటే ఒక నెంబర్ అనేది ఇస్తారు, ఆ నెంబర్ నుండి మనం ఏం చేస్తుందంటే ఆ నెంబర్లో ఉన్న అన్ని డిజిట్స్ గివెన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ గివెన్ నెంబర్లో ఉన్న అన్ని డిజిట్స్ని ఏం చేశానంటే కౌంట్ చేసేస్తే వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూతో నేను ఏం చేస్తానంటే పవర్ అనేది చేసేసి వాటన్నిటితో అంటే పైథాన్లో ప్రోగ్రామ్ అనేది ఎలా చేస్తారంటే సమ్ ఆఫ్ కే పవర్స్ కనుక చేయాలి అంటే ఎలా చేస్తారంటే ఇలా డీల్ చేయడం ద్వారా ఏం చేస్తారంటే కంప్లీట్ చేస్తారనేసి నాకు అర్థమైపోయింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్, ఎనీబడి హ్యావ్?
నో సార్. అందరికి అర్థమైందా? ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. అంటే రెగ్యులర్గా ఈ టికెట్లు అడుగుతారని కాదు, ఇలాంటి టికెట్స్ ఎక్కువగా ఏం చేస్తున్నారంటే ఇంటర్వ్యూస్ రౌండ్లో ఉన్నప్పుడు మీ అందరిలో కూడా సాల్వ్ చేయమని అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి. నో సార్. Okay, that's it for today's session. Tomorrow we will resume for tomorrow's session. Thank you very much and have a great day.